తిరుమల లడ్డు వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ. ఇప్పటికే చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఆక్షేపించిన సుప్రీంకోర్టు 4 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రజల తరపున పోరాటాల్లో చురుగ్గా ఉండాలని పార్టీ నేతలకు వైఎస్ జగన్ పిలుపు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు అంకురార్పణ. రేపు ధ్వజారోహణంతో ప్రారంభం కానున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలు హాలిడేస్ కారణంగా తిరుమలలో పెరిగిన రద్దీ. 31 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 12 గంటల సమయం. ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు ప్రారంభం. స్నాపకాభిషేకం తరువాత ప్రారంభమైన దర్శనాలు. 4500 మంది పోలీసులు, 200కు పైగా సీసీ కెమెరాలతో బందోబస్తు. వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. బాలత్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారి దర్శనం. నేటి నుంచి మహానందిలో నవరాత్రి ఉత్సవాలు. మహానంది నుంచి నంద్యాలకు ఉత్సవ మూర్తులను తరలించిన ఆలయ అధికారులు. మహిళలకు కేటీఆర్ మత్తు పదార్థాలు అలవాటు చేస్తున్నాడు. చాలా మంది విడాకులకు ఆయనే కారణమంటూ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు. కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్ రాజకీయ కక్షతో తన పేరును వాడుకోవడంపై ఫైర్. బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. తమ కుటుంబం పట్ల కొండా సురేఖ చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధమని నాగార్జున ట్వీట్. మహిళా మంత్రి వ్యాఖ్యలు బాధ కలిగించాయి. తమ కుటుంబానికి కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలని అక్కినేని అమల డిమాండ్. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధం, హాస్యాస్పదం. పరస్పర అంగీకారంతోనే తన మాజీ భార్యతో విడిపోయానన్న నాగ చైతన్య. కొన్నిసార్లు ఇలాంటి సామాజిక విద్రోహులతో పోరాటం తప్పదు. అక్కినేని అమల ట్వీట్ను రీపోస్ట్ చేసిన అఖిల్. తన విడాకుల్లో ఎలాంటి రాజకీయ కుట్ర ప్రమేయం లేదు. ఊహాగానాలు మానుకోవాలని అభ్యర్థిస్తున్నారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన సమంత. వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగొద్దు. చిత్ర పరిశ్రమపై నిరాధార ప్రకటనలు చేయడం బాధాకరం. కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన జూనియర్ ఎన్టీఆర్. రాజకీయ నాయకులు అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే అసహ్యం వేస్తోంది. గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేయడమేంటని నాని మండిపడ్డారు. రాజకీయ వివాదాల్లోకి సంబంధం లేని మహిళను తీసుకురావడం దుర్మార్గం. సమంతపై కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన రోజా. నిరాధార ఆరోపణలు చేస్తే ఫిల్మ్ ఇండస్ట్రీ చూస్తూ ఊరుకోదు. సినీ పరిశ్రమ మొత్తానికి కొండా సురేఖ క్షమాపణ చెప్పాలని ఖుష్బూ డిమాండ్. హన్మకొండ జిల్లా మణికొండ పిఎస్లో కేటీఆర్ పై ఫిర్యాదు. కొండా సురేఖకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే నాగరాజు డిమాండ్. ఇవాల్టి నుంచి ఏపీ టెట్ పరీక్షలు. 2 సెషన్స్గా టెట్ నిర్వహణ. ఈ నెల 21 వరకు ఎగ్జామ్. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల కోసం త్వరలో హెల్త్ క్యాంపులు. గ్రామీణ ప్రాంతాల్లో వారి సేవలు అభినందనీయమన్న మంత్రి శ్రీధర్ బాబు. ఎల్బీనగర్లో గంజాయి విక్రయిస్తున్న దంపతులు సహా 4 అరెస్ట్. నింతుల నుంచి 930 గ్రాముల గంజాయి స్వాధీనం. ఖమ్మం 3 టౌన్లోని పెట్రోల్ బంకులో నీళ్లు. పిఎస్లో ఫిర్యాదు చేసిన వాహనదారులు. నంద్యాల జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో వరుస చోరీలు. వేల్పనూరులో బంగారం, నగదు అపహరణ. ఛత్తీస్గఢ్లో ఇనుప ఖనిజం అక్రమ రవాణా. 4 అరెస్ట్, 2 లారీలు, ప్రొక్నేలర్లు సీజ్. బెంగళూరులో నవరాత్రుల శోభ. ఉదయం నుంచి ఆలయాల్లో భక్తుల క్యూ. ఢిల్లీలో అమ్మవారి ఆలయాల్లో పెరిగిన రద్దీ. నవరాత్రుల తొలి రోజు పూజలో పాల్గొనేందుకు క్యూ కట్టిన భక్తులు. కోల్కతాలో ఆగని వైద్యుల ఆందోళన. సమస్యల పరిష్కారం కోసం భారీ ర్యాలీ. జస్టిస్ ఫర్ అభయ అంటూ ప్లకార్డు ప్రదర్శన. ఉత్తరప్రదేశ్ బాగ్పట్లో భారీ అగ్ని ప్రమాదం. టైర్ల ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం. జార్ఖండ్లో రైల్వే ట్రాక్కు పేలుడు పదార్థాలు అమర్చిన దుండగులు. పేలుడు ధాటికి ట్రాక్ కింద 3 అడుగుల గొయ్యి. సాహిబ్గంజ్ జిల్లా రంగాగుట్ట గ్రామంలో ఘటన. లెబనాన్లో 8 మంది ఇజ్రాయిల్ సైనికుల మృతి.
హెజ్బొల్లా దాడుల్లో చనిపోయినట్టు ధృవీకరించిన ఆర్మీ. ఇవాల్టి నుంచి మహిళల టీ20 వరల్డ్ కప్ యుఏఈ వేదికగా పోటీ పడనున్న 10 జట్లు. తొలి రోజు స్కాట్లాండ్ వర్సెస్ బంగ్లాదేశ్, పాక్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్లు. దేశీయ స్టాక్ మార్కెట్లపై యుద్ధ భయాలు, భారీగా నష్టపోయిన ఖాళీమని ఎక్స్పర్ట్ అంచనా.